ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. ఎండాకాలంలో ఐస్ క్రీమ్ తింటుంటే ఉండే ఆనందం, అలాగే వర్షాకాలంలో వేడివేడి పకోడీ తింటుంటే ఉండే ఆనందం, ఇలాంటి ఆనందాలన్నీ మనకు రోజు కావాలంటే బామ్మ చేతి వంట తినాల్సిందే. ఎందుకంటే బామ్మ చేసే వంటలకు సీజన్తో సంబంధం ఉండదు. ఏ సీజన్లో అయినా బామ్మ వంట నెంబర్ 1. మరి అలాంటి అద్భుతమైన బామ్మ చేతి వంటలో మనకి వంటల్ని పరిచయం చేయబోతున్నారు శాంతాబాయి గారు. హలో అండి. హలో, మీ పేరు? ఐఎమ్ శాంతాబాయి గారండి. శాంతాబాయి గారు. సో మరి ఈ రోజు వంటలు పరిచయం చేయబోతున్నారు కదా, సో ఇంకా మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. మొదటి వంట పేరేంటండి? మొదటి వంట ఇది మటన్ సేమియా బిర్యానీ. సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. నూనె, నెయ్యి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి పాలు, సేమియా, ఉడకబెట్టిన మాంసం, నిమ్మరసం, పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు. శాంతాబాయి గారు, మరి వంట స్టార్ట్ చేసే ముందుగా దీనికోసం ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలా? ముందుగా అండి కొద్దిగా నెయ్యిలో ఈ సేమియా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే. తర్వాత మటన్ పీసెస్ లో ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు, 2 ఉల్లిగడ్డలు చిన్న ముక్కలు కోసుకొని అందులో కొంచెం ఒక 2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలిపి పొయ్యి మీద పెట్టాలి. మూత పెట్టి పెట్టాలి. కొంతమంది ప్రెషర్ కుక్ కూడా చేస్తారు కానీ అంత బాగుండదు. దాని వాటర్ తోనే ఉడికితేనే బాగుంటుంది. స్లో మంట మీద ఒక 20 మినిట్స్ పడుతుంది. సో ముందుగా అలా రెడీ చేసుకొని అట్లా రెడీ చేసుకుని నీళ్ళు లేకుండా ఉడికిన తర్వాత అట్లా పక్కకు పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలా? మరి ఇంకా స్టార్ట్ చేయడానికి రెడీ అనమాట మనం. అవునా? స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ మాత్రం నేను వెలిగిస్తాను, మిగతా అదంతా మీరు చూసుకోవాలి. అంటే మీరు చెప్తే నేను హెల్ప్ చేస్తాను. సో ముందు ఆయిల్. ఓకే. ఆయిల్ వేడెక్కేంతలోపు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శాంత గారు, యా షూర్. ఓ, నెయ్యి కూడా వేస్తున్నారా? 2 మిక్స్. ఓకే. అంటే నెయ్యి వేస్తే మంచి టేస్ట్ అనా? మంచి టేస్ట్. సే స్వీట్లో అయినా కూడా మనకు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్. ఓకే. శాంత గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అండి రిటైర్ అయిపోయిన తర్వాత ఐఎమ్ స్టిల్ ఇంకా నాకు చదువు మీదనే ఇంట్రెస్ట్. చదువు అంటే ఏ ఫీల్డ్ లో రిటైర్ అయ్యారు మీరు? నేను హెడ్ మిస్ట్రెస్ గా, ఇంగ్లీష్ టీచర్, లెక్కల టీచర్ గా రిటైర్ అయ్యారా? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 14 ఇయర్స్ ఉంది. 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓ, 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యా, 40 ఇయర్స్ గా హెడ్ మిస్ట్రెస్ గా జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే. వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో, విలేజెస్ లో చేసినాను. ఓకే. చాలా డెవలప్ చేసినాను. సో అందుకే నాకు స్టేట్ అవార్డు దొరికింది, రాష్ట్రపతి అవార్డు ఆల్సో నాకు ఇచ్చినారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే. సో ఇది మనకి వేడెక్కిపోయింది కదండి. సో నూనె, నెయ్యి 2 వేసుకున్నాము, అది కాస్త వేడెక్కింది. గరం మసాలా, గరం మసాలా, హోల్ గరం మసాలా కదా? హోల్ గరం మసాలా. ఓకే. పోయింది. ఓకే. సో ఉల్లిపాయలు వేసుకున్నాము, హోల్ గరం మసాలా, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. కొద్దిగా లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత పుదీనా, కొత్తిమీర. ఓకే. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. పుదీనా కూడా వేసుకుని కొత్తిమీర వేసుకుంటే కొబ్బరి పాలు 1:2 రేషియో. సేమియా అయితే 1 పాలు అండి చూసి వేసుకోవాలి. ఓకే. సో కొబ్బరి పాలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం అది మరగాల, కొద్దిగా బబుల్స్ వస్తున్నప్పుడు సేమియా వేసేస్తాం. సో మరి మీరు ఎక్కడ ఉంటారండి? తార్నాకలో ఉంటామండి. అవునా? ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. అది చాలా క్వైట్ ఫేమస్ ప్లేస్, ఈజీ టు లొకేట్ ఆల్సో. లొకేషన్ చాలా మంచి ప్లేస్. ఓకే. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో ఇప్పటికైతే మా 2 సన్స్ అమెరికాలో ఉన్నారండి, సెటిల్ అయిపోయినారు. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. మ్యారీడ్, 2 డాక్టర్స్. ఓకే. సో ఇప్పుడు ఏంటండి? ఓకే. సో మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నామండి, నెయ్యిలో వేయించుకున్నాం కదా? కొద్దిగా నెయ్యిలో వేయించుకున్న సేమియా. ఓకే. అంటే కొత్త వంటకం అండి, అంటే బిర్యానీలో సేమియా మదర్ వాళ్ళది ట్రెడిషనల్ అండి ఇది. వాళ్ళది ఎక్కడ? మీ ఊరు ఎక్కడండి?
మై ఒరిజినల్లీ ఫ్రమ్ నేను మెడ్రాస్కి, మా మదర్ది బెంగళూరు. సో బెంగళూరు ఇది మా మదర్ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. మేము 6 సిస్టర్స్, ఓకే, 3 బ్రదర్స్, పెద్ద ఫ్యామిలీ. 9 మెంబర్స్. ఓకే, అందరు బెంగళూరులో ఉన్నారు, ఒక సిస్టర్ మెడ్రాస్లో. మరి మీరు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే? జాబ్ గురించి, మా హస్బెండ్ జాబ్ గురించి ఇక్కడ వచ్చానండి. సో ఇదేంటంటే ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినట్టు మటన్. సో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి, సో అది మటన్ వేసేయండి. ఇది కూడా వేసేనా? వేసి ఓకే, స్టవ్లో పెట్టి మూత పెట్టేస్తే అదే ఓకే ఓకే 5 మినిట్స్ అయిపోయింది, మనం చూద్దామా? చూద్దాం. సో మన కొబ్బరి పాలు కూడా అంతగా కనిపించట్లేదు కదా, ఇప్పుడు మిక్సప్ అయిపోయాయి. మిక్సప్ అయిపోయిందండి. 1 స్పూన్ నిమ్మకాయ రసం పైన చల్లాలి. సో మొత్తం ఫైనల్గా ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండాలి అంతే. సో ఆ పులుపు టేస్ట్ కూడా ఉంటుంది అనుకుంటా కదా కొంచెం. సో మరి సర్వ్ చేసుకోవడమేనండి? అవునండి. ఓకే, సో దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. మటన్ సేమియా బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మటన్ సేమియా బిర్యానీ, దీనికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, కారం, నిమ్మకాయ రసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపాలు, సేమియా, పసుపు, వేయించిన జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, హోల్ గరం మసాలా, జీలకర్ర పొడి. మటన్ సేమియా బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా మటన్ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమియా కూడా నెయ్యిలో వేయించుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అవి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొబ్బరిపాలు వేసి మరిగించాలి. అవి మరిగిన తర్వాత వేయించిన సేమియా వేసి ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అది కూడా బాగా ఉడికిన తర్వాత మూత తీసి నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకొని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మటన్ సేమియా బిర్యానీ తయార్.